దాస్యంలో నుంచి విడిపింపబడి ఆ కిందకు వచ్చి 21 వచ్చిన చదువు 8:21 దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతున్నను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. కాబట్టి మనము మరి సృష్టి కూడా మిగులు ఆశతో కనబడి మూలుగుతో రసవేదన పడుతుందంట ప్రియుల. మనం కూడా ఆ విధంగా ఆయన రాకడ కొరకు మనం తగ్గించుకొని మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకొని నూతనమైన ధరించుకొని మరి మనం ఆయన కొరకు ఎదురు చూడాలి. ఒకవేళ ఎన్ని గంటల వరకు బ్రదర్ మనం 11కా కాఫీ తాగొద్దాం. కాఫీ కొత్తగా కొత్తది మనం తీసుకుందాం సబ్జెక్ట్. దాని మీద చూసుకొని మన తర్వాత లోపలికి వెళ్ళాం. సరే, చిన్న ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మంచి ఆరోగ్యం ఇచ్చినారు, దేవా స్తోత్రములు. మరి నాయన ఇప్పటి వరకు మీతో మరి ఆయన మీ మాటల కొరకు మరి ప్రభా మీరు ఇచ్చిన మాటలను బట్టి నా ఆత్మలో సంతోషం, సమాధానం. మరి ఆ ప్రభా నిజమైన క్రైస్తవుడుగా జీవించాలని ఆశపడతా ఉన్నాం నాయన. ఏమేమి ధరించుకోవాలో, వేటిని విడిచిపెట్టాలో, ఒకవేళ అట్లా కాకపోతే ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి కూడా మీ లేఖన భాగాలు మా దగ్గరికి తీసుకొని వచ్చి మమ్మల్ని మేలుకొల్పి హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి మీరు నడిపించి మహిమ పొందవలసింది, మీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయవలసింది మా ప్రియ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రేమతో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు.